మనకి డే ట్రేడింగ్ తెలుసు కదా! అంటే డైలీ స్టాక్స్‌ని కొనేది, అమ్మేది. సో, ఈ డే ట్రేడింగ్ క్రిప్టోలో ఏంటంటే మనకు మూవ్‌మెంట్స్‌ని మనం కరెక్ట్‌గా గెస్ చేయలేం. సో, చార్ట్ అనాలిసిస్‌ని మీరు పక్కా చేయండి. ఏ రోజైతే మీరు చార్ట్‌ని చూడకోకుండా ట్రేడ్ ప్లేస్ చేస్తారో, ఆ రోజు మీరు లెఫ్ట్ అంటే ఆ రోజు మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు చెప్తాను బాగా వినండి. ఈరోజు మీరు ఒక ప్రైస్ చూసారు. లైక్ బీటీసీ 1,15,000 దగ్గర ఉందని. మీరేమనుకుంటారు? సరే అది ఇంకా పెరుగుతుందిలే అనుకుంటారు. బట్ అది ఆల్రెడీ హైలో ఉండి అది 1,15,000 దగ్గర తిరుగుతుంటే కంపల్సరీ ఒక డిప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ డిప్‌లో కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఆ స్మాల్ డిప్పే. జస్ట్ ఇంత డిప్‌లోనే మీరు చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఆల్సో లివరేజ్ తక్కువ పెట్టుకొని రిస్క్ తక్కువ తీసుకుంటే మీకు రివార్డ్ అనేది మీకు తగ్గట్టుగా మీ క్యాలిక్యులేషన్ తగ్గట్టుగా ఉంటది. హై రిస్క్ తీసుకున్నా హై రివార్డ్ ఉంటది. బట్ ఎప్పుడైనా సరే మనం పెట్టుకునేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్యూచర్స్‌లో క్రాస్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐసోలేట్ అయితే ఓకే. అది ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్ చాయిస్. బట్ క్రాస్‌లో పెట్టుకుంటే మాత్రం యూ కెన్ మేనేజ్ అనమాట.